హలో ఫ్రెండ్స్, ఈ వారం రిలీజ్ అయ్యే ఓటీటీ అప్డేట్. ఫస్ట్ మూవీ బకాసుర రెస్టారెంట్. కమెడియన్ ప్రవీణ్ అండ్ వైవార్ష కేజీఎఫ్ గరుడరామన్ నటించిన బకాసుర రెస్టారెంట్ మూవీ డైరెక్టెడ్ బై ఎస్జే శివ. ఇది హారర్ కామెడీ మూవీ. ఈ మూవీ వచ్చేసి ఈ మంత్ 12th సన్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. హారర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి ఒక కామెడీ సినిమా అనుకోవచ్చు. రెండో మూవీ వచ్చి ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్. జెర్సీ మూవీతో ఫేమస్ అయిన మన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ గారు నటించిన వెబ్ సిరీస్ ఇది. అటు మూవీస్ చేస్తూ ఇటు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు ఆమె. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో October 2nd రిలీజ్ అవనుంది. ఇది రీసెంట్ గా జరిగిన కొన్ని డిజిటల్ మోసాలు ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. మంచి కంటెంట్ తోనే వచ్చారు. ఎలా ఉంటుందో చూద్దాం. ది రిచువల్ ఇది ఒక హారర్ మూవీ. మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. ఈ మూవీ వచ్చేసి హారర్ డార్క్ ఫ్యాంటసీతో వస్తుంది. ఈ మూవీ September 12th రిలీజ్ అవనుంది. లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మిగతా లాంగ్వేజ్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. మన 4th మూవీ వచ్చేసి మంచు విష్ణు యాక్ట్ చేసిన కన్నప్ప మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ప్రజెంట్ వచ్చేసి ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ప్రభాస్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. ప్రభాస్ తప్ప ఇంకా సినిమాలో అంతగా ఏమనిపించలేదు. మీరు చూడాలనుకుంటే చూసేయండి ఒకసారి. రాజ్ కుమార్ రావు మెయిన్ రోల్ లో నటించిన ఒక గ్యాంగ్స్టర్ మూవీ అన్నమాట. దీని డైరెక్టర్ వచ్చేసి జూలై 11th థియేటర్ లో రిలీజ్ అయింది. ఇది ప్రెజెంట్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఐదో మూవీ వచ్చేసి ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ నటించిన సినిమా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు బ్యాక్ చేసుకున్నారు. ప్రెజెంట్ అయితే అది యావరేజ్ గా థియేటర్ లో రన్ అయింది. ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీలో October 9th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కానుంది. చూడాలనుకున్న వాళ్ళు October 9th నెట్ఫ్లిక్స్ లో చూసేయండి. ఆరో సినిమా వచ్చేసి సన్ ఆఫ్ సర్దార్. ఈ మూవీ హిందీలో మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ మూవీ స్ట్రీమింగ్ వచ్చేసి ఈ నెల 26న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. మంచి కామెడీ మూవీ, వన్ టైం వాచబుల్ మాత్రం. ఏడో మూవీ వచ్చేసి కూలీ. హీరోగా రజనీకాంత్ గారు, విలన్ గా నాగార్జున నటించిన కూలీ మూవీ. ఈ మూవీ వచ్చేసి థియేట్రికల్ గా బాగా రన్ అయింది. 8 టాప్ లో నడుస్తుంది ప్రజెంట్. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారు బ్యాక్ చేసుకున్నారు. ఈ మూవీ September 11th ఓటీటీలో రిలీజ్ కానుంది. అంటే ఇది వచ్చేసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. హిందీ వర్షన్ ఇంకా క్లారిటీ రాలేదు. ఆ అప్డేట్ వస్తే మీకు కామెంట్ లో పిన్ చేసి పెడతాను, చూసేయండి. అండ్ 8వ ఫిల్మ్ వచ్చేసి సయ్య. ఈ మూవీ వచ్చేసి థియేటర్ లో మంచిగా ఏ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అండ్ ఈ మూవీ మీద చాలా వార్ కూడా జరిగింది థియేటర్లలో. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు September 12th నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంటుంది. చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి, కానీ వైల్డ్ గా రియాక్ట్ అవ్వద్దు. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చూద్దాం. మన శివకార్తికేయన్ గారు అండ్ విద్యుత్ జమల్ నటించిన మద్రాసి మూవీ ప్రజెంట్ థియేటర్ లో పాజిటివ్ రివ్యూస్ తో రన్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసి ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు బ్యాక్ చేస్తున్నారని చెప్పి ఇంటర్నల్ న్యూస్. అంటే ఇది డేట్ అనేది ఇంకా లాక్ అవ్వలేదు. డేట్ లాక్ అయినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ బాగీ 4 కూడా అమెజాన్ వారు బ్యాక్ చేసుకున్నారు. ఈ మూవీ మీద అంత హైప్ అయితే ఉంది, కానీ సినిమా మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సినిమా థియేటర్ లో చూసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన రవితేజ గారు అండ్ శ్రీలీల గారు నటించిన మాస్ జాతర మూవీ దివాళికి రిలీజ్ అవుతున్నట్టు ఇంటర్నల్ టాక్. అది అనౌన్స్మెంట్ కూడా త్వరలో ఇవ్వనున్నారు. అండ్ జైలర్ 2 షూటింగ్ 75% కంప్లీట్ అయింది. దాని అప్డేట్స్ నెక్స్ట్ మంత్ లో ఏదైనా సాంగ్ కానీ టీజర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు చెప్పండి. అండ్ మన చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ ఫస్ట్ సింగిల్ నెక్స్ట్ మంత్ లో రాబోతుంది. ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారు చేస్తున్న మూవీ 40% షూట్ కంప్లీట్ అయిందని చెప్పి తెలుస్తుంది. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఓజీ మూవీలో నుంచి థర్డ్ సింగిల్ ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ లో రావచ్చు. మూవీ మీద హైప్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళు వదిలిన ప్రతి టీ షర్ట్ గానీ, టాటూస్ గానీ, కీ చైన్స్ గానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో స్టాక్ అంతా వెంటనే అయిపోతుంది. అండ్ కొన్ని వెబ్సైట్లు కూడా క్రాష్ అయిపోతున్నాయి. అండ్ USA లో ప్రీమియర్స్ కూడా మంచిగా టాప్ లో ఉన్నాయి. అండ్ ఈ వీక్ లో రిలీజ్ మిరాయ్ అండ్ కిష్కింధపురి, ఈ 2 మూవీస్ లో ఏది చూద్దాం అనుకున్నారు? ఒకటైతే డివైన్, ఒకటైతే హారర్ కామెడీ. 2 ట్రైలర్స్ బాగా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశారు. మూవీ ఎలా ఉంటుందో చూడాలి. మీరు ఏ మూవీకి వెళ్తారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.